ఓంకార్‌కి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ప్రాణం. ఒక పెద్ద క్రికెటర్ అవ్వాలని ఆశ ఉండేది. కాలేజీ చదువుతున్న సమయంలో ఓంకార్‌కి వర్షతో పరిచయం అయింది. ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వీలు కుదిరినప్పుడు ఇద్దరూ కలుసుకునేవారు. అలా కొన్ని సంవత్సరాలకి వీళ్ళ చదువు పూర్తయింది. ఒక రోజున ఓంకార్ ఒక్కడే కారు ప్రయాణం చేశాడు. ఆ రోజు ఓంకార్‌కి పెద్ద ప్రమాదం జరిగింది. కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఓంకార్ ఒక కాలును కోల్పోయాడు. అప్పుడు ఓంకార్ వయసు 21 సంవత్సరాలు మాత్రమే. ఓంకార్ తల్లిదండ్రులు కొడుకును చూసి మానసికంగా కుంగిపోయారు. ఆ కష్ట సమయంలో వర్ష ఓంకార్ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పింది. ప్రాణంగా ప్రేమించిన ఓంకార్‌కి జీవితాంతం తోడుగా ఉంటానని, ఓంకార్‌ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది. హాస్పిటల్‌లో ఉన్న ఓంకార్‌కి వర్ష ఎన్నో సేవలు చేసింది. ఓంకార్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నెల రోజులకే పెద్దలను ఒప్పించి ఓంకార్‌ని పెళ్లి చేసుకుంది. వర్ష ఇచ్చిన సపోర్టు, తను చూపించే ప్రేమ, తను ఇచ్చిన ధైర్యం ఓంకార్‌ని త్వరగా కోలుకునేలా చేశాయి. నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలబడింది వర్ష. కానీ ఓంకార్‌కి క్రికెట్ మీద ఉన్న ఇష్టం తగ్గలేదు. ఇప్పుడు తను ఉన్న పరిస్థితికి క్రికెట్ ఆడటం ఎలా అని బాధపడేవాడు. ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నాడు ఓంకార్. కానీ క్రికెట్‌పై తనకున్న పట్టుదల వల్ల ఈ రోజున మహారాష్ట్ర వీల్‌చైర్ క్రికెట్ అసోసియేషన్‌లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నాడు. వీల్‌చైర్‌కే పరిమితమైన ఓంకార్ కృత్రిమ కాలుతో ఎన్నో వర్కౌట్లు చేశాడు. పట్టుదలతో వీల్‌చైర్ క్రికెటర్ అయ్యాడు. తరువాత కొన్ని రోజులకే పాథాలజీ బిజినెస్ ప్రారంభించాడు. ప్రమాదంలో కాలు పోయినా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని సమస్యలు ఎదురైనా ఓంకార్ మనోధైర్యంతో, పట్టుదలతో వీల్‌చైర్ క్రికెటర్ అయ్యి తన ఆశయం నెరవేర్చుకుని తానేంటో నిరూపించుకున్నాడు. ఓంకార్ ఉన్న పరిస్థితిలో ఓంకార్ సాధించిన విజయాలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ సంతోషించారు. ఒక సంవత్సరం తర్వాత ఓంకార్, వర్షలకు ఒక పాప పుట్టింది. పాప రాకతో వీళ్ళ జీవితంలో ఆనందం రెట్టింపు అయ్యింది. అందరూ సంతోషంగా ఉన్నారు.